ఈరోజు మనము ఒక కొత్త కోర్సును స్టార్ట్ చేస్తున్నాం. అది ముఖ్యమైన పొలిటికల్ సైన్స్, బిఏ పొలిటికల్ సైన్స్కు చాలా ముఖ్యమైన పేపర్. అది ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. దాన్నే ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్ కూడా అనొచ్చు. అయితే మనం ఇదివరకే ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్ గురించి కొంచెం చదువుకున్నాం, కానీ అది ప్రాసెస్ గురించి. తర్వాత డిఫరెంట్ సమాజంలో స్టేట్ సంబంధించినవి, సమాజానికి స్టేట్కి సంబంధించిన సంబంధం గురించి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ఇష్యూస్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి, అవి ఎట్లా నడుస్తున్నాయి, ఎట్లా ఫంక్షన్ చేస్తున్నాయి, ఏ విధంగా సమాజంలోని డిఫరెంట్ గ్రూప్స్, రిలీజియస్ గ్రూప్స్ కానీ, తర్వాత పొలిటికల్ గ్రూప్స్ కానీ, పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ కానీ, ట్రేడ్ యూనియన్స్ కానీ, అవన్నిటికి నడుస్తున్నప్పుడు అవి ఏ విధంగా స్టేట్ పైన మన ప్రెషర్ తీసుకొస్తున్నాయి, వాళ్ళ డిమాండ్స్ను మన అది వాళ్ళ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏ విధంగా ప్రెషర్ చేస్తున్నాయి, అదేవిధంగా స్టేటు వాటికి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనే విషయాలు 32 కోడ్ జ్ఞాపకించుకొని మీ పుస్తకాలు యూనివర్సిటీ పంపించి ఉంటుంది. అది మా సెంటర్ పంపించి ఉంటుంది. 132వ కోర్సులో ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనే టైటిల్తో ఒక మన ఇది పుస్తకం ఉంది. ఆ పుస్తకం మీరు చూసుకోవాల్సి ఉంటుంది. దానికి లెక్చర్ ముందే మీరు చూసుకోవాలా, చదువుకోవాలి కొంచెం. అయితే ఇక్కడ ఇందులో ముఖ్యంగా మనము ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్కి, పాలిటిక్స్, పొలిటికల్ ప్రాసెస్, తర్వాత మన డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఇష్యూస్, ప్రాబ్లమ్స్, ఇవన్నిటిని చదువుకోవడానికి ఒక థియారిటికల్ లేక ఫిలాసాఫికల్ అప్రోచెస్ అని ఉంటుంది. నిజానికి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. ఎందుకంటే పొలిటికల్ సైంటిస్ట్లో కూడా, రాజనీతి శాస్త్రజ్ఞులలో కూడా, తర్వాత అకాడమిషన్లు కూడా వాళ్ళకి ఒక అప్రోచెస్ అన్ని చదివినా కూడా వాళ్ళు ఇష్టపడి వాళ్ళు అడాప్ట్ చేసే అప్రోచ్ ఒకటి ఉంటుంది. అయితే ఆ అప్రోచ్తోని చదవడము, అర్థం చేసే రాజకీయాలను, రాజ్యానికి మధ్యన, సోషల్ గ్రూప్స్కి మధ్యన సంబంధాలను అనలైజ్ చేస్తారు. అది మీరు డైరెక్ట్ కనబడవచ్చు. నేను మార్క్సిస్తున్న ఒక శాస్త్రజ్ఞుడు అనడు, పొలిటికల్ సైంటిస్ట్ అనడు. కానీ అదే పొలిటికల్ అదే ఒక పార్టీకి సంబంధించిన వాడు మాది మార్క్సిస్ట్ అప్రోచ్ అండి అని చెప్తారు. కానీ రచయితలలో కూడా నిజానికి ఒక అప్రోచ్ అనేది ఉంటుంది. ఉదాహరణకి రజనీ కొఠారి అనే వాడు పాలిటిక్స్ ఇన్ ఇండియా ఒక పుస్తకం రాశాడు. అతన్ని నిజానికి లిబరల్ ఇండివిజువలిస్టిక్ అప్రోచ్. అయితే అతన్ని కొంచెం ఇంట్రొడక్షన్లో అతను రాస్తాడు దాని గురించి. ఇది నాది అప్రోచ్, తర్వాత రాజకీయాలను ఈ విధంగా నేను చదువుతాను, ఈ విధంగా అబ్జర్వ్ చేస్తాను, ఈ విధంగా విశ్లేషిస్తాను అని అతను ముందుగానే చెప్తాడు. తర్వాత అతని మీ పుస్తకంలో రాస్తుంది రజనీ కొఠారి ఈ విధంగా ఒక పాలిటిక్స్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో అతని యొక్క అప్రోచ్ గురించి మాట్లాడు. అయితే ఇంకొక అప్రోచ్, ఇంకొక శాస్త్రజ్ఞుడు ఏమంటాడంటే, మార్క్సిస్ట్ లీనియన్స్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే, అసలు అది ఆ తప్పు, అంటే మన లిబరల్ అప్రోచ్ అనేది తప్పు అని, తర్వాత రజనీ కొఠారి అనేవాడు నిజానికి సరైన అప్రోచ్ కాదు, తర్వాత సమాజంలో వాస్తవాలు ఈ విధంగా ఉంటాయి, వాస్తవాలు గ్రూపులు గాను, తర్వాత క్లాసెస్ గాను, ఉన్నవాళ్ళు గాను, లేని వాళ్ళు గాను, పుస్తకములు గాను, మరియు ల్యాండ్లెస్ పీపుల్ గాను డివైడ్ అయి ఉంటారు. ఆ డివైడ్ అయ్యేవన్నీ వాళ్ళ మధ్యన కూడా నిజానికి సంఘర్షణ ఉంటుంది. మనం సామాన్యంగా ఏమవుతుందంటే, రాజ్యానికి ఇండివిజువల్కి, తర్వాత గ్రూప్స్కి, రాజ్యానికి ఇండివిజువల్కి, తర్వాత రాజ్యానికి ఒక గ్రూప్కి మధ్యన ఉండే కాంట్రడిక్షన్స్, ఇంటరాక్షన్సే ఎక్కువ చదువుతామన్నాడు. కానీ సమాజంలో, సివిల్ సొసైటీలో నిజానికి అనేక రకాల గ్రూప్స్ ఉంటాయి. అది మన ఇండస్ట్రియల్ సెక్టర్ తీసుకుంటే ఇన్ఫార్మల్ సెక్టర్, అనార్గనైజ్ సెక్టర్ ఉంటుంది. ఆర్గనైజ్ సెక్టర్ తర్వాత తప్పకుండా నెలకు తప్పకుండా టంచమైన సాలరీ తీసుకుని ట్రేడ్ యూనియన్ వర్కర్స్, కంపెనీస్లో ఒక విధంగా ఉంటుంది. అదేవిధంగా రైతాంగ అగ్రికల్చర్, వ్యవసాయ రంగంలో ఎట్లా ఉంటారు, వాళ్ళ రంగమే చాలా అనార్గనైజ్డ్గా, తర్వాత వానల మీద అనేక సంబంధాలు, అనేక సమస్యలతో కూడుకొని వాళ్ళ యొక్క రంగం ఉంటుంది. కానీ వాళ్ళకు కూడా
ఎందుకంటే పర్టికులర్గా డెమోక్రసీలో ప్రతి వాళ్ళు మన ఓటేస్తారు కాబట్టి ప్రతి వాళ్ళ మీద ప్రభుత్వము, తర్వాత ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసే రూలింగ్ పార్టీస్, తర్వాత ఈయన మన నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలని మన ఎదురు చూసే పొలిటికల్ పార్టీస్ వాళ్ళ క్యాండిడేట్స్ నిజానికి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కూడా చేపడతారు. సో ఈ విధంగా ఇవన్నీ చదవడానికి ఈ ఈ క్లాస్ అనేది ఒకే రకమైన గ్రూప్గా ఉండదు. సొసైటీ అనేది ఒకే రకమైన ఒక గ్రూప్ అయి ఉండదు. దానికి ఒకే రకమైన డిమాండ్స్ ఉండవు, ఒకే రకమైన ఇష్యూస్ ఉండవు, ఒకే రకమైన సమస్యలు ఉండవు అని మార్క్సిస్ట్ అది క్లాస్ అప్రోచ్ అని మీరు ఉండి ఉంటారు తప్పకుండా. సో వాళ్ళ క్లాస్ అప్రోచ్ అంటే సమాజం డివైడ్ ఇంటూ గ్రూప్స్, హ్యావ్స్ అండ్ హ్యావ్. అది పెద్ద గ్రాఫ్. తర్వాత అందులో కూడా మన రైతాంగంలో కూడా పెద్ద రైతులు పెద్ద చిన్న రైతులు, అసలు జస్ట్ 1-6 ఎకరం ఉండే రైతులు, పారిశ్రామికంగా కూడా అనార్గనైజ్డ్ సెక్టర్, ఆర్గనైజ్డ్. సో ఈ విధమైన డివిజన్ సొసైటీని నిజంగా ఈ ఒక్కొక్కరి యొక్క సమస్యలు ఏంటి, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ యొక్క మూలకాలు ఏంటి అని ఆ అప్రోచ్, క్లాస్ అప్రోచ్ అని మార్క్సిస్ట్ అప్రోచ్. అయితే ఇంకొకటి ఏంటంటే గాంధీయన్ అప్రోచ్ ఏంటంటే నిజానికి కొంచెము అతని యొక్క అప్రోచ్ ఫస్ట్ అతని యొక్క మెయిన్ ఫిలాసఫీ మీద ఆధారపడుతుంది. ఆ మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే మనము మన సమాజము ఒక మానవ సమాజము, నిజానికి అతను రిలీజియస్ ట్రెడిషన్స్ ఉన్నవాడే, భగవంతుడు నమ్మినవాడే, బాగా ఎక్స్ప్రెస్ చేయడు. కానీ ఆయన ఒక హిందూ మత సిద్ధాంతంలో ఉన్న ఫిలాసఫీని అతడు ఆచరిస్తాడు. అదేవిధంగా వేరే మత సిద్ధాంతాలను కూడా అతను అసహించుకోకూడదు అని అంటాడు. అయితే అతని ప్రకారం ఏంటంటే సమాజాలు నిజానికి మానవ సమాజము చాలా సహజంగా చాలా మంచి స్వభావం కలది. అయితే తర్వాత ఆ మానవ స్వభావము ఈ సమాజంలోకి వచ్చినప్పుడు అహింస పద్ధతులు అనుసరించడానికి అవకాశం ఉంది. తనకి ఒక వ్యక్తి కానీ ఒక గ్రూప్ కానీ తమకి ఏ సమస్యలు వచ్చినప్పుడు కూడా అది అతను కోరుకునేది ఏంటంటే అతను మన అహింసా పద్ధతిలోను, తర్వాత మన ఘర్షణ లేకుండా, తర్వాత ఇతరులపై మన గౌరవము, ప్రేమ, తర్వాత ఆదరణ ఉండేవట్టు మెదలాలా అని అతను మానవ స్వభావానికి, మానవ హక్కులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో అదేవిధంగా మన సమాజంలో ఒక సమాజంలోనే కాకుండా ఒక సమాజం ఇంకో సమాజం కూడా దానికి శాంతియుత పద్ధతిలో సహకార విధానము, మన ఘర్షణ లేని విధానము, అహింసా విధానము మన పాటించి ఒక దేశం సహకరించుకోవాలంటాడు. సో ఆ విధంగా గాంధీ అన్నప్పుడు ఒక విధంగా చూస్తే అతను ఒక ఐడియలిస్ట్. కానీ అతని యొక్క రాజకీయ అభిప్రాయాలన్నీ ఎందుకంటే మన రాజనీతి శాస్త్రంలో అతనికి ఉన్న రాజనీతి అభిప్రాయాలు ఏంటి, అతని యొక్క రాజనీతి శాస్త్రానికి సంబంధించిన భావాలు ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయాలి, వేరే వారి మీద ఫోకస్ చేయాలి. సో అతను ఉదాహరణకి అతని అప్రోచ్ అతని ప్రాక్టికల్ లైఫ్లో కూడా చూపించాడు. ఫర్ ఎగ్జాంపుల్ సత్యాగ్రహం ఎందుకు మన సమాజంలో ఒక గ్రూప్ ఇంకొక గ్రూప్, ఒక ఆర్థిక గ్రూప్ కానీ ఇంకొక ఆర్థిక గ్రూప్ కానీ, తర్వాత ఒక ఆర్థిక సమస్యలు ఉండి మన ఆర్థిక సమస్యలు కారణమైన ప్రభుత్వమే కావచ్చు, వీటి మధ్యన కూడా సహకారం, సంయోగము, తర్వాత కోఆపరేషను ఉండి కోఆపరేషన్తో హింసా పద్ధతులు అనుసరించకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవాలని అతను గాంధీ అంటాడు. సో ఈజ్ అన్ ఐడియలిస్ట్. తర్వాత అతను ఏమంటాడంటే గాంధీయన్ అప్రోచ్ కూడా ఆ విధంగానే గాంధీయన్ అప్రోచ్ పాటించే వాళ్ళు ఈ అప్రోచ్ను ఇండియన్ పాలిటిక్స్ని ఆ విధంగా చదువుతారు. ఇండియన్ పాలిటిక్స్ ఆ విధంగా అనలైజ్ చేస్తారు. ఇండియన్ పాలిటిక్స్ని ఆ విధంగా విశ్లేషిస్తారు, చదువుతారు, రాయడం అని అప్రోచ్ కూడా ప్రతి వానికి ఒక అప్రోచ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాల్ నాంద్ర మినిస్టర్ ఉంటే అది ప్రాక్టికల్ లైఫ్లో మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను ఒక వీడియోలో చూశాను. అతను ప్రాక్టికల్ లైఫ్లో మన గాంధీయన్ అప్రోచ్, గాంధీయన్ ఫిలాసఫీ ఆఫ్ బిహేవియర్ అతను పరిశీలన చేశాడు.
అతను వాటికి చదవడం కాదు, ఆదర్శంగా కాదు, బయట ఒకటి చదువు మాటల్లో ఒకటి, చదువు రాత్రుల్లో ఒకటి కాదు, ఇంకొకటి ప్రవర్తనలో కాకుండా ప్రవర్తనలో కూడా. ఉదాహరణకి మన గుజరాత్ అన్నది కానీ మన లాల్ బహదూర్ శాస్త్రి గాంధీయన్ పొలిటీషియన్, గాంధీయన్ నాయకులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ లైఫ్లో, ప్రాక్టికల్ లైఫ్లో కూడా ఆ విధంగా. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ లాల్ బహదూర్ శాస్త్రి మీటింగ్లో ఎక్కడో మినిస్టర్గా మీటింగ్ ఉంటుంటే వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వస్తే ఏం చెప్పిందంటే లేదని చెప్పు, తర్వాత ఏదో ఉండదని చెప్పి అతను బట్టి సామాన్య ఎమ్మెల్యే సామాన్య కార్యకర్తలు అయినా చెప్పండి, నేను మినిస్టర్గా అని అనుకోని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు కనుక వాళ్ళ తల్లిదండ్రులు కానీ చుట్టాలు కానీ వాళ్ళకి తెలిస్తే ఓ మావాడు ఇంత పెద్ద మినిస్టర్, లేకపోతే అతనితో ఈ పనులు చేయించుకోవచ్చు, అతనితో ఆ పనులు చేయించుకోవచ్చు అని నన్ను బదనం చేస్తారని అతను ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేశారు. గుజరాత్ నందా కానీ తర్వాత గాంధీ మన ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి గారు. అంటే ప్రైవేట్ లైఫ్లో కూడా వాళ్ళు మినిస్టర్లు అయ్యి ఉండి కూడా ఒక విధమైన మన ప్రవర్తనను వాళ్ళతో అనుసరించారు, పాటించారు. సో అది ఫిలాసఫీలో కొంచెం అతను స్పిరిచువలిస్ట్ అనుకోవాలా, స్పిరిచువల్ ఫిలాసఫీ. తర్వాత ఈ ప్రపంచం అంతా, తర్వాత సమాజం అంతా మన దైవ సృష్టి అనే విధంగా బ్రాడ్గా అతనికి తగ్గించడం మనకు తెలుసు కదా. ఈ రఘుపతి రాఘవ రాజారాం, ప్రతీత పావన సీతారాం, ఈశ్వరి అల్లా, అందరి మతాలను చేసుకుంటూ అతను దైవానికి ఎక్కువ, డివైన్ భగవంతుని సృష్టికి, భగవంతుని ఇచ్చాకి, భగవంతుని కట్టుబడులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది ఇంపార్టెంట్ కాదు మనకి. అయితే అతని ఫిలాసఫీ రాజకీయాలకి ఏ విధంగా వర్తింపజేస్తాడు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, he was a practical politician, he was a Congress leader, and then whenever he had differed with the other Congress people, majority of people, in fact, he stuck to his ideas. అది తప్పులో ఒప్పులో అది వేరు. చాలామంది సుభాష్ చంద్రబోస్ తర్వాత ఇతరులు అతని యొక్క పద్ధతులు తప్పు అనొచ్చు, కానీ విషయం ఏంటంటే అతని పద్ధతి ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ. సో మన అందుకోసము నిజానికి మన ఇందిరాగాంధీ పొలిటికల్ సైంటిస్టులు ఏం చేశారంటే అతని అప్రోచ్ కూడా పెట్టాలా. ఇక లైఫ్ లాంగ్ అతను ప్రాక్టికల్ పాలిటిక్స్లో ఉన్నాడు. తర్వాత ఎంత పెద్ద సామ్రాజ్యమైన పోర్చుగీస్ వాళ్ళైనా, జర్మన్స్లో ఎవడైనా కూడా, ఏ ఫారిన్ అయినా కూడా మన దేశానికి జయించి తర్వాత ముస్లిం లెక్క గుళ్ళు కూలగొట్టి తర్వాత అందులో ఉన్న ధాన్యం తీసుకోవడానికి ఇక్కడ రాలేవాళ్ళు. మన మీద వాళ్ళకు వ్యాపార సంబంధమైన మార్కెట్, మన దేశంలో పాపులేషన్ ఎక్కువ ఉండడం వలన, కన్జ్యూమెన్స్ ఎక్కువ ఉండడం వలన వాళ్ళ యొక్క వస్తువులకి మార్కెట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క వస్తువులకి మార్కెట్ ఉండాలంటే వాళ్ళు ఇక్కడి మన ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాంతాలు, ఇక్కడి జనాభా వాళ్ళ కంట్రోల్ ఉండాలి. వాళ్ళ కంట్రోల్ ఉన్నప్పుడే వాళ్ళ వస్తువుల యొక్క కొనడానికి, వాళ్ళ వస్తువులు కొనడానికి, వాళ్ళ వస్తువులు తినడానికి, అనుభవించడానికి వాళ్ళకి మార్కెట్ ఉంటుంది. సో ఇది సామ్రాజ్యవాదము, సుల్తానుల యొక్క సామ్రాజ్యవాదము వేరు, ఇక్కడ బ్రిటిష్ వల్ల తర్వాత ఇతర సామ్రాజ్యవాదుల మన పద్ధతులు వేరు, తర్వాత ప్రయోజనాలు వేరు. ఓకేనా? సో ఈ ప్రయోజనాలు ఉన్నప్పుడు నిజానికి అనేక రకాల పద్ధతులు, స్ట్రాటజీస్, వ్యూహాలు మన గాంధీజీ అనుసరించారు. అందుకొరకే చాలామంది రైతులు కూడా స్ట్రాటజీ అతను ఏం చేస్తాడు, రైతు ఎట్లా ఉంటాడో, సామాన్య రైతు మన పంచె కట్టుకొని తోలేసుకొని ఉంటాడు. అంటే మన ట్రాపికల్ ప్రకారం దాని సింబాలిక్, దాని మన బిహేవియర్ సింబాలిజం, అతని యొక్క సింబాలిజం మనోడే రైతులందరూ అతని యొక్క సత్యాగ్రహ విధానము, ధర్నా విధానము, తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యవాదుల యొక్క పద్ధతులను నిరసిస్తూ వాటికి ధర్నాలు చేస్తూ తర్వాత ఇవన్నీ పాటిస్తున్నాము అని అనుకునేవాళ్ళు. సో అతను చెప్తే వినేవాడు. తర్వాత వేల లక్షల సంఖ్యలో అతని యొక్క ఫాలో కావాలి. సత్యాగ్రహ సిద్ధాంతం, చంపారణ్ తెలుసు కదా, ఇది మన గుడ్ టు ఎగ్జామ్స్ చదివేవాళ్ళు ఏ విధంగా, తర్వాత మోడర్న్ నేషనల్ మూమెంట్, మోడర్న్ హిస్టరీ చదివే అందరికీ తెలుసు.
చంపారన్ స్ట్రగుల్లో అతను సత్యాగ్రహం చేస్తుంటే ఒక మన ఒక సారి పోలీసులు వీళ్ళ మీద మన రైతుల మీద సత్యాగ్రహం చేస్తున్న రైతుల మీద అటాక్ చేస్తే వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ని ధ్వంసం చేశారు. అక్కడ అంటే ఇక్కడ ఏంటంటే మన గాంధీ యొక్క వ్యూహం పద్ధతులు ఏంటంటే అహింస పద్ధతిలో మనం ధర్నాలు చేయాలి, ధ్వంసం చేసుకొని అక్కడ స్ట్రైక్ని ఆపించాడు. సో అతను ఇవన్నీ చేశాడు కాబట్టి అతని యొక్క అప్రోచ్, అతని యొక్క వ్యూహం, అతని యొక్క ప్రోగ్రామ్స్, అతను హైలైట్ అతని సామ్రాజ్యవాదులను, పోర్చుగీస్ వాళ్ళు, జర్మన్స్, డచ్లు, గిచ్చులు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు చాలా రోజులు బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు మనకి డొమినియన్గా మార్చారు, డొమినియన్ స్ట్రాటజీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా ఏ విధంగా ఎదిరించాలా అనేది అతని ఎదిరించలేడు కాదు, అతను ఎదిరించాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫారిన్ గూడ్స్ మన ఏ విధంగా ఫారిన్ గూడ్స్ మనకు సంబంధించిన మనను ఓన్ చేసే మనము పరిపాలించే బ్రిటిష్ వాళ్ళ యొక్క గూడ్స్ కూడా అతను అది బహిష్కరించాలి. దానికి ఆల్టర్నేటివ్ కూడా చూపించాడు. ఏంటి, మన బట్టలు నేర్చుకోవాలి, ఖాదీ సింబాలిక్ చూస్తే వాడు ఖాదీ చేస్తాడు. తర్వాత ఇతర రంగాలలో కూడా తర్వాత మన వస్తువులు మనమే చేసుకోవాలా. తర్వాత రూరల్ ఏరియాలో గ్రామాభివృద్ధి జరగాల, గ్రామాలు స్వయం పరిపాలన కలిగి ఉండాలా. తర్వాత ఆర్థికంగా రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలా. అసలు గ్రామానికి అవసరం ఉన్న వస్తువులన్నీ మన గ్రామస్తులే సమకూర్చుకోవాలి. అది బట్టలు కానీ, తిండి కానీ, కూరగాయలు కానీ, తర్వాత ఇతర వస్తువులు కానీ వాళ్ళు స్వయం పరిపాలన, స్వయం సమృద్ధి కలిగి ఉండాలా అతను బోధించాడు. సో ఈ విధంగా అంటే నేను అనేది ఏంటంటే ఈ విధంగా లిబరల్ అప్రోచ్, లిబరల్ ఇండివిజువల్, లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్ను తర్వాత మార్క్సిస్ట్ అప్రోచ్ చాలా మంది చదివారు. కానీ అసలు గాంధీ అనే అప్రోచ్ అనేది ఒకటి ఉందా, ఒక అహింస అంతే కానీ అతని యొక్క అప్రోచ్ ఉందంటే అతని అప్రోచ్ కూడా ఉంది. అతని అప్రోచ్ ఎంతవరకు ఉంది అంటే మన ఇతర దేశాలతో కూడా మనము అహింసా పద్ధతిలో మన సహకార విధానంతో తర్వాత ఇండిపెండెంట్ వాళ్ళ ప్రయోజనాలు మన ప్రయోజనాలు ఏంటి ఇవన్నీ చర్చించుకొని డిస్కస్ చేయాలా, చర్చ పెట్టాలా, అంతర్జాతీయ సమస్యలను కూడా పరిష్కరించుకోవాలని చెప్పాడు. కాబట్టి మనము ఈ 3 ముఖ్యమైన అప్రోచ్ మనకి ఈ పరీక్షల్లో, ఇగ్నో పరీక్షల్లో వస్తాయి. సో దానికి సంబంధించిన ముందుగా బుక్స్, పెద్ద పెద్ద బుక్స్ చదవద్దండి. గాంధీ రాసినవి కానీ, గాంధీ మీద ఇతరులు రాసినవి కానీ ముందుగా పెద్ద పెద్ద పుస్తకాలు చదవద్దు. మీకు ఇచ్చిన పుస్తకాలు ఏంటో ఆ పుస్తకాలని బాగా చదువుకోలేదు. చిన్నగా ఉన్నాయి, బ్రీఫ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రజనీ కొఠారి పేరునే మెన్షన్ చేశారు మీ పుస్తకంలో, కానీ అసలు వివరంగా అతని యొక్క పుస్తకం రజనీ కొఠారి రాసిన పుస్తకం ఏదైతే ఉందో, ఏది గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఇండియా ఏదో అది చదవమని చెప్పాలి. లాంగ్వేజ్ చాలా గొట్టుగా ఉంటుంది. నిజానికి అతని యొక్క పుస్తకము దానికి తెలుగులోనికి అనువాదం చేస్తే బాగుండేది, అది లేదు. సో ముందుగా బేసిక్స్ అర్థం చేసుకోవాలి. నౌ టుడే ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది. టుడే ఈ 3 మరి ఇంకొకటి చెప్పాలి. మీరు ఎకనామిక్స్ చదువుతున్నారు, తర్వాత సోషాలజీ చదువుతున్నారు, ఇంకొక హిస్టరీ చదువుతున్నారు. ఇవి కూడా ఇక్కడ మన అప్రోచెస్ చదివే ఇంకా బాగా అర్థం చేసుకున్న తర్వాత ఆ అప్రోచెస్ గాంధీయన్ అప్రోచ్, మార్క్సిస్ట్ అప్రోచ్, తర్వాత మన ఇది లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్, ఈ అప్రోచ్లో ఇండియన్ పాలిటిక్సే కాదండి, వేరే కంట్రీస్ యొక్క పాలిటిక్స్, పొలిటికల్ ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి, మన చదవడానికి అవసరపడతాయి. ఆ విధంగా ఇందులో చదివిన పొలిటికల్ సైన్స్లో చదివిన, నేను చెప్పిన లెక్చర్స్లో చదివిన విషయాలను వాటికి కూడా వర్తించవచ్చు. అవి ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ వస్తుంది, వచ్చిన వల్లే మీరు ఈ పొలిటికల్ సైన్స్ అప్రోచ్లో ఈశ్వరయ్య ప్రొఫెసర్ ఈ ఆలోచించి కూడా ఈ అప్రోచ్తోనే మీరు అవి కూడా చదవచ్చు. దానికి వాళ్ళకు కూడా ఇవే అప్రోచ్. సోషల్ సైన్స్లో సామాన్యంగా ఒక మన ప్రొఫెసర్ ఒక రాజనీతి శాస్త్రజ్ఞుడు అయితే అతను ఇతర శాస్త్రాలతో మన ఆర్థిక శాస్త్రంలో కూడా అదే అప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన అమర్త్య సేన్, మన ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిన అమర్త్య సేన్ కూడా నిజానికి అతను
ఆర్థిక శాస్త్రజ్ఞుడే. కానీ అనేక రాష్ట్రాల్లో జరిగిన పరిపాలన మీద అతను అబ్జర్వేషన్ చేశాడు. తర్వాత కెపబిలిటీ అప్రోచ్ని అతను ప్రపోజ్ చేశాడు. తర్వాత డెవలప్మెంట్ అంటే బట్టి గ్రోత్ గ్రీత్ కాదు బాబు, డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ కావడానికి ఫ్రీడమ్ కావాలా, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ కావాలా, డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అని ఒక పుస్తకం రాశాడు. తర్వాత కెపబిలిటీ అప్రోచ్ అంటే మానవుల యొక్క స్కిల్స్ కెపబిలిటీస్ పెంచాలి, అది ఎడ్యుకేషన్ కావచ్చు అని చేశాడు. సో అతని అప్రోచించడానికి 2 కల్చర్లు అనుకోండి. తర్వాత గాంధీ అప్రోచ్ ఎక్కువ అతను డిస్లైక్ చేయడు, కానీ అతనికి ఎక్కువ పట్టించు అతని యొక్క అప్రోచ్. సో అతను పాయింట్ ఏంటంటే నేను చెప్పేది, అతడు ఏ అప్రోచ్ ఎకనామిక్స్లో అతను బేసిక్ సబ్జెక్ట్ కాబట్టి ఎకనామిక్స్లో అప్లై చేస్తాడు, అదే అప్రోచ్ నిజానికి పాలిటిక్స్లో కూడా అప్లై చేస్తాడు అని చెప్తాడు. ఇంకో సోషియాలజీ కూడా అట్నే అప్రోచ్, సోషియాలజిస్ట్ కూడా ఆ విధంగానే. సో ఈ 3 అప్రోచ్ ఏ విధంగా మీరు చదువుతున్నారో ఈ అప్రోచెస్ నిజానికి మీరు మన సబ్జెక్ట్స్ చదివినప్పుడు అందులో విషయాలను విశ్లేషించినప్పుడు కూడా అప్లై చేయొచ్చు అని నేను చెప్తాను. సో ఇంతటితో ఈ అప్రోచెస్ గురించి జనరల్ ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. సో మనము ఈ 3 అప్రోచెస్ని గాంధీయన్ లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్, తర్వాత మార్క్సిస్ట్ అప్రోచ్, దాని తర్వాత మన ఈ గాంధీయన్ అప్రోచ్ మనం ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క పీరియడ్లో డీటెయిల్గా చదవాలి. ఆ డీటెయిల్గా చదివినప్పుడు మన సమాజంలో జరిగే విషయాలు, మన సమాజంలో ఒక గ్రూపుకి మధ్య ఇంకొక గ్రూప్, ఒక రిలీజియస్ గ్రూప్ ఇంకొక రిలీజియస్ గ్రూప్ మధ్యన వచ్చే సంఘర్షణలు, ఆ సంఘర్షణలు ఏ విధంగా ఆ సమస్యలను పరిష్కరించుకోవాలా అనేది ఉదాహరణలు వస్తాయి. ఆ ఉదాహరణతో సహా మనం చర్చించాలి, డీటెయిల్గా చర్చించాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలా, ఆ ఎగ్జాంపుల్ను ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్ ఏ విధంగా పరిష్కరిస్తుంది, మార్క్సిస్ట్ అప్రోచ్ ఏ విధంగా పరిష్కరిస్తుంది, తర్వాత మన ఇది గాంధీయన్ అప్రోచ్తో ఏ విధంగా సమాజంలో ఉన్న ఒకే సమస్య ఉండొచ్చు, కానీ 3 అప్రోచెస్ ఉన్నాయి. అది చాలా ఇంపార్టెంట్ విషయం. సో నౌ లెట్ us start with లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్. నేను పుస్తకం లిబరల్ అని ఉంది, కానీ కొంచెం లిబరల్ అప్రోచ్ అంటే బాగుండేది, లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్ అని రాస్తే బాగుంటుంది. సో ఈ లిబరల్ డెమోక్రాటిక్ యొక్క అప్రోచ్ యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏంటి అంటే, ఫస్ట్ ఇది మానవులు ఏవైతే ఉన్నారో మానవులు మన నిజానికి ఒక స్వభావాన్ని, అంటే లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్కి నిజానికి ఇది మనము థియరిటికల్ అప్రోచ్కి దానికి ఒక ఫిలాసఫీ ఉంటుంది, బేసిక్గా ఉంటుంది. దానికి ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీ యొక్క విధానం లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్ ఏంటంటే, ఫస్ట్ ఫిలాసఫీ ఆఫ్ లిబరల్ అప్రోచ్ ఏంటంటే, మానవుడు సహజ సిద్ధంగా రేషనల్ అంటే హేతువాదులు, కార్యకారణం చర్చించినప్పుడు వాళ్ళు హేతువాదులు అయి ఉంటారు. మానవులు తమ మేధస్సు ఉంది కాబట్టి, తలకాయలో మన మెదడు ఉంది కాబట్టి ఆ మెదడుతోని ఆలోచిస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి మానవునికి మెదడు ఉంది, మెదడులో అది ఉంటుంది. అసలు ఆ ఫిలాసఫీని అతని యొక్క ప్రవర్తన ఉంటుంది. అంటే తన యొక్క ఫిలాసఫీని ప్రవర్తనలో ఆచరిస్తాడు, ప్రవర్తనలో అమలు చేస్తాడు. అయితే ఈ ఫిలాసఫీ కింద ప్రతి మానవుడు నిజానికి ఒక ఇండివిజువలిస్టిక్ ఉంటాడు. తర్వాత ప్రతి మానవుడు ఇతరుల మానవులతో సమానమైన రేషనాలిటీని, ఈక్వల్ కేపబిలిటీ కలిగి ఉంటాడు అని. అయితే ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నప్పుడు తమ యొక్క
ప్రవర్తన బట్టి మెదులుతారు. తర్వాత తమ యొక్క ప్రవర్తన వెళ్తారు. ఏ విధంగా మానవులకి వివేకము, వివేచన, తర్వాత హేతువాదము, తర్వాత సైంటిఫిక్ టెంపరు, వాస్తవవాదం ఇవన్నీ ఉన్నాయో వాటిని బట్టి తర్వాత ఈ మన వేరే ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్, మానవ సంస్థలు ఉంటాయి. తర్వాత మానవ సమాజానికి సంబంధించిన అధికారాలు కలిగిన మన సంస్థలు, పరిశ్రమ, రాజ్యం ఇలా ఉంటుంది. సో అయితే వీళ్ళు ఏమంటారంటే సమాజంలో ముఖ్యంగా వేరే వ్యవస్థలు ఉంటాయి, కానీ ముఖ్యమైన సమస్య ఏంటంటే సమాజంలో పొలిటికల్ సిస్టము మరియు స్టేట్ అనేది ఉంటుంది. పొలిటికల్ సిస్టము మరియు స్టేట్ అంటే ఏంటి? దానికి మళ్ళా స్టేట్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ సంబంధం ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, ఏ స్టేజ్లో, ఏ మన ఫేజ్లో ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చర్చించడం లేదు. సామాన్యంగా మనం చర్చించేది ఏంటంటే ఇప్పుడు ఈ రాజకీయ వ్యవస్థలు, దాని తర్వాత భూస్వామ్య రాజకీయ వ్యవస్థలు లేవు కాబట్టి వాటిని చర్చించలేదు. కానీ ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ సమాజంలో, ప్రతి సమాజంలో నిజానికి ఈ లిబరల్ డెమోక్రసీస్ ఉన్నాయి కాబట్టి ఆ లిబరల్ డెమోక్రసీ ఉన్న వ్యవస్థలో ఏ విధంగా ఈ లిబరల్ డెమోక్రసీ అప్రోచ్ పనిచేస్తుంది అనేది మనం ఈ అప్రోచ్ చదవచ్చు. స్టేట్ తన యొక్క ఉద్దేశాలతో, తన లక్ష్యాలను సమకూర్చడం, తన బాధ్యతలు నిర్వర్తించుకోవడానికి మానవులతో సంబంధం చేస్తుంది. మానవుల యొక్క సవాళ్ళను, వాళ్ళ యొక్క ప్రయోజనాలను, వాళ్ళ యొక్క మన అవసరాలను తీర్చడానికి వాళ్ళని అర్థం చేసుకుంటుంది. అదేవిధంగా మనం రాజ్యాన్ని పర్టికులర్గా లిబరల్ డెమోక్రాటిక్ వ్యవస్థలో రాజ్యమును తర్వాత రాజ్యాన్ని పరిపాలించే మన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించాలా, తర్వాత ప్రజలు మన యొక్క అవసరాలను, మన యొక్క ప్రయోజనాలను ఏ విధంగా నిర్వర్తించాలా అని ప్రజలు మన ఈ ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడం. ఫస్ట్ మన ఎన్నుకున్న విధంగా వాళ్ళకి రిప్రజెంట్ చేస్తారు. తర్వాత వాళ్ళు రిప్రజెంట్ మన ఎన్నిక కాబోయే ప్రతిజ్ఞలు కూడా వాళ్ళ యొక్క మన ఆఫర్స్, తర్వాత వాళ్ళ ప్రామిసులు కూడా ప్రజలకు చెప్తారు. సో అదేవిధంగా అదే ప్రాసెస్లో, మొబిలైజేషన్ ప్రాసెస్లో మన ప్రజలు కూడా వాళ్ళ యొక్క అవసరాలు చెప్తారు, వాళ్ళ యొక్క సమస్యలు చెప్తారు. అది మన కామన్ సమస్య కానీ, ఇండివిజువల్ సమస్య కానీ, స్త్రీల సమస్య కానీ, పురుషుల సమస్యలు కానీ, పిల్లల సమస్యలు కానీ, ముసలివాళ్ళ సమస్య కానీ, ఏ సమస్యలు వీళ్ళు చెప్తారు. సో అయితే లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్లో సామాన్యంగా స్టేట్ యొక్క ప్రాధాన్యత ఎక్కువ కాకుండా మొత్తం స్టేట్ అనేది తక్కువ ప్రాధాన్యత కలిదిగా ఉంటుంది. కానీ పొలిటికల్ సిస్టమ్ అనేది ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. పొలిటికల్ సిస్టమ్ అంటే ఏంటి? పొలిటికల్ సిస్టంలో ప్రతిదీ సోషల్ స్ట్రక్చరు, ఎకనామిక్ స్ట్రక్చరు, అంటే స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అనేది మన వీళ్ళ యొక్క దృష్టిలో, లిబరల్ డెమోక్రాటిక్ దృష్టిలో చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ సొసైటీ విల్ హ్యావ్ స్ట్రక్చర్స్ అండ్ దర్ ఫంక్షన్స్. ఆ స్ట్రక్చర్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది, వాటి యొక్క లోపాలు ఏంటి, అది సరిగా వెలుగుతున్నాయా లేవా అనేది చూస్తున్నారు. సో అదేవిధంగా స్ట్రక్చర్స్, ఫంక్షన్స్, అవి స్ట్రక్చర్స్ పనిచేసినట్టు ప్రాసెసెస్ అండి. ప్రాసెస్ అంటే ఏంటంటే ప్రాసెస్, వాట్ ఈస్ ప్రాసెస్? Process is nothing but the working, dynamic, live relationship between the institution and the people. Institution, political system and the people. దీని ప్రాసెస్ అంట. సో పొలిటికల్ ప్రాసెస్ మీద ఈ యొక్క లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్ ప్రాధాన్యత ఇస్తుంది. అది ముందు చెప్పినట్టు మనం ఫిలాసఫీ ఇండివిజువలిస్ట్ ఫిలాసఫీ చెప్పినాం కదా, అవి నిజంగా మనుషులు మన ఇండివిజువలిస్టిక్, దాని తర్వాత హేతువాదులై ఉంటారు. తర్వాత హేతువాదులు తర్వాత వీళ్ళని సమానమైన
కెపబిలిటీస్ సమానమైన మన లక్ష్యాలు కలిగి ఉంటారని చెప్పింది కదా. అదే ఇక్కడ మన ఆర్గనైజేషన్ ఏర్పడినప్పుడు ఆ ఆర్గనైజేషన్స్ కూడా ఆ విధంగా పనిచేస్తాయి. సో ఎవ్రీ పొలిటికల్ సిస్టమ్ విల్ హ్యావ్ సమ్ స్ట్రక్చర్స్ అండ్ దోస్ స్ట్రక్చర్స్ విల్ పర్ఫార్మ్ సమ్ ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్ చేసినప్పుడు అది రాజ్యానికి అనుకూలమా వ్యతిరేకమా, రాజ్యం యొక్క రోలు ఎంత అనేది ఎప్పటికీ అంటే ప్రధాన పాత్ర వహించబడి తక్కువ పాత్ర వహిస్తుంది. కాబట్టి ఈ అప్రోచ్లో ఈ స్ట్రక్చర్సే తర్వాత మన వాటి యొక్క ఫంక్షన్సే ఎక్కువ ప్రాధాన్యత కలిగి సెంటర్ కేంద్రీకృతమై ఈ అప్రోచ్లో ఉంటుంది. తర్వాత ఈ అప్రోచ్ను ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్రోచ్ను రజనీ కొఠారి అనేవాడు అనుసరించాడు. రజనీ కొఠారి ఒక చాలా ముఖ్యమైన రాజనీతి శాస్త్రజ్ఞుడు. అప్పుడు అతని యొక్క పుస్తకాలు బాగా మన ఏముంటుందని 70s పాలిటిక్స్ ఇన్ ఇండియా అనే పుస్తకం చాలా పాపులర్గా ఉండేది. సో అతను మన డెమోక్రాటిక్ సిస్టంలో ఏ విధంగా స్ట్రక్చర్స్ ఫంక్షన్స్ ఉన్నవి, అవి ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నవి అనేది అతను ఈ లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్తో అతను అనలైజ్ చేయడం జరిగింది. అవి ఫర్ ఎగ్జాంపుల్ మన కాస్ట్ అసోసియేషన్స్ కానీ, రిలీజియస్ అసోసియేషన్స్ కానీ, తర్వాత మన ఎకనామిక్ అసోసియేషన్ కానీ, వీటన్నిటిని కూడా ఈ లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్తోనే అతను మన విశ్లేషణ చేయడం జరుగుతుంది. అయితే ఆ లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్లో ఏ విధంగా ఈ మొదట్లో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు అంటే కొన్ని రోజుల కింద మన 50s 40s 50s తర్వాత ఏ విధంగా మనకి మన పొలిటికల్ పార్టీస్ ఎటువంటి ఇష్యూస్ చేసుకుని అవి ప్రజలకు వచ్చాయి, ప్రజల్లోకి వెళ్ళి తర్వాత ఏ విధంగా వాళ్ళని ఓట్లు తర్వాత సపోర్ట్ని అడిగారు, అవన్నిటి మార్పులు వచ్చినాయి. అంటే ఏ మార్పులు వచ్చినాయి అంటే అతను అప్పుడు కొంచెం ఫ్యూడల్ వ్యవస్థలు పాటించేది, అదేవిధంగా వాళ్ళకి క్రిటికల్గా లేకుండా తర్వాత ఏమి పెద్ద కోరికలు లేకుండా మనకు స్వతంత్రం వచ్చింది రేపాలన్న వాళ్ళు గాంధీ నెహ్రూ వీళ్ళు సమాన ఇది ఇప్పుడున్న రాత్రులు కూడా వాళ్ళు మన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు వినాలా అనే ఉద్దేశంతో ఈ ప్రజలు కూడా పాసివ్గా ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పర్టికులర్గా ఈ ప్రజలు పూర్తిగా మారారన్నట్టు. వాళ్ళ యొక్క కోరికలు ఎక్కువైనాయి, తర్వాత డిమాండ్స్ ఎక్కువైనాయి, తర్వాత ప్రజానాయకులు కూడా దానికి కొత్త వాళ్ళు వచ్చారు. సో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు సామాన్యంగా కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరుగుతుంది. ఓకే, సో ఆ విధంగా అతను ఏం చేసింది, ఈ కొత్త విధానాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కొత్త విధానాలు పాత సంస్థలే ఉండొచ్చు, కానీ ఆ పాత సంస్థని కూడా కొత్త విధానాలను అనుసరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన సమాజంలో ఉండే కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో అతను ఏముంటాడంటే కుల సంఘాలు ఇదివరకు మన స్వతంత్రానికి ముందు ఎటువంటి లక్ష్యాలు కలిగి ఉన్నాయి, ఎటువంటి మన డిమాండ్స్ కలిగి ఉన్నాయి, ఎటువంటి డిమాండ్స్ అతను ప్రజల నుంచి మన ప్రభుత్వం నుంచి ఆ డిమాండ్స్ను మన పరిష్కరించాలా, మన అవసరాన్ని తీర్చాలా, డిమాండ్స్ని తీర్చాలా అనే ఉద్దేశాలను కలిగి ఉండేది. అంటే అప్పుడు నిజానికి కుల సంఘాలకి పూర్వము మన స్వతంత్రానికి పూర్వము దానికి కుల సంఘాలు కొన్ని లక్షణాలు వేరే ఉండేవి.
సో కుల సంఘాలు కుల వృత్తిని పాటించడం, తర్వాత కుల మధ్యన కులం లోపల తర్వాత ఇతర కులాలతో సరైన మన సంబంధాలు కలిగి ఉండడం అనేది ముఖ్యంగా ఉండేది. కానీ డెమోక్రసీ వచ్చిన తర్వాత ఆ కుల సంఘాలకి కొత్త ఫంక్షన్స్ మొదలైనాయి. కుల సంఘాలు మళ్ళా కొత్త యొక్క లక్ష్యాలను ఏర్పరచుకొని, కొత్త మన సంబంధాలను ఏర్పరచుకొని, కొత్త మారుతున్న పరిస్థితులను, ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రాటిక్ స్టేట్ అంటే దానికి అందులో రాజ్యం ఉంటుంది. ఈ రాజ్యంలో 3-4 రకాల మన ముఖ్యమైన బేసిస్ అయిన వ్యవస్థలు, ఉప అంగాలు ఉంటాయి. ముఖ్యంగా లెజిస్లేటివ్ రంగము, తర్వాత ఎగ్జిక్యూటివ్ రంగము, దాని తర్వాత మన ఇది న్యాయస్థానాల రంగము ఉంటుంది. సో ఈ యొక్క న్యాయస్థాన సంఘాలకు అనుకూలంగా ఇటు ఈ వివిధ కుల సంఘాలలో ఉన్న ప్రజలు మన రీఓరియంట్ అయ్యారు. అదేవిధంగా మన ఈ రంగంలో ఉన్న సంస్థలు, ఇవి జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, ఆ సంస్థలు, తర్వాత సంస్థల్లో ఉన్న ప్రజలు, ముఖ్యులు, నాయకులు, రాజకీయ పార్టీలు కూడా దానికి ఒక రకంగా రీఓరియంట్ అయింది. సో రజనీ కోటాలు ఏమంటారంటే కుల సంఘాలు ఏవైతున్నాయో ఇదివరకు ఉన్న వాళ్ళ యొక్క పంచాయతీ లక్ష్యాలే భిన్నంగా ఇవి కొత్త మన లక్ష్యాలను నెరవేర్చడానికి పనిచేస్తున్నాయి. కొత్త లక్షణాలతో ముందుకు పోతున్నాయి. కొన్ని కొత్త లక్షణాలతో పనిచేస్తున్నాయి. మన కొత్త టార్గెట్స్తో పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లిబరల్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్లో ముఖ్యంగా సమాజానికి మన రాజ్యానికి వ్యక్తికి ఈ మధ్యన నిజానికి సంబంధం ఉంది. కానీ ఆ సంబంధము ఎటువంటిది అనేది మనము పరిశీలిస్తే దానికి మధ్య చాలా దూరం ఉంటుంది. ఒక వ్యక్తి రాజ్యం యొక్క డిఫరెంట్ అంగంలో కానీ వ్యవహారంలో కానీ డైరెక్ట్గా పాల్గొనలేడు. ఒక వ్యక్తి తర్వాత ఒక వ్యక్తి ఏ విధంగా రాజ్యంతో మనం మెదలాలా, ప్రవర్తించాలా అనేది కూడా దానికి అతని పద్ధతి తెలియదు. తన యొక్క ప్రయోజనాన్ని ఏ విధంగా నెరవేర్చుకోవాలా అనేది కూడా అతని యొక్క వ్యక్తిగతంగా సాధ్యం కాదు. కాబట్టి కొన్ని ఆర్గనైజేషన్స్ ఇదివరకు ఉన్నాయి, వాటిని ఏ విధంగా కొత్తగా దానికి రీఓరియంట్ చేసుకోవాలా అని వ్యక్తులు, పౌరులు ఆలోచించారు. అయితే ఈ కాస్ట్ అసోసియేషన్స్ ఏ విధంగా మన ఇదివరకు ఉన్న కొన్ని ట్రెడిషనల్ సాంప్రదాయిక లక్ష్యాలు, సాంప్రదాయిక వ్యవహారాలు కాకుండా కొత్త మన ఫంక్షన్స్, కొత్త కొత్త పద్ధతులను అనుసరించి కొత్త అవసరాలకు అనుగుణంగా తమ యొక్క ప్రవర్తనను, తమ యొక్క మన ట్రైనింగ్ పద్ధతులను, మొబిలైజేషన్ పద్ధతులను, మన కొత్త ఇష్యూస్ మీద ఎట్లా పనిచేయాలా అని మన సంఘాల యొక్క నాయకులు చేశారు. ఉదాహరణకి ఒక కుల సంఘం ఉందనుకుందాం. ఆ కుల సంఘానికి ఒక ఓటు వేయడానికి కానీ మాకు సపోర్ట్ ఇవ్వమని కానీ ప్రజలు మన నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు నిజానికి వాళ్ళకున్న మన ఆ కుల సంఘాల యొక్క వాళ్ళని ట్రైనింగ్ చేయడము, తర్వాత ఈ డిమాండ్ ఈ విధంగా చేయడం, ఈ విధంగా పట్టించుకోవడము, తర్వాత మన కుల సంఘం నుంచే మన ప్రతినిధులకి మనం ఇది శాసనసభల్లో మన మధ్యవర్తి సభ్యత్వం ఇవ్వాలి, తర్వాత అని సభ్యత్వం ఇస్తామని పొలిటికల్ పార్టీస్ చెప్తాయి, ప్రామిస్ చేస్తుంది. అదే ఇవ్వాలా అని ఆ కుల సంఘం కూడా ఆ కులానికి సంబంధించిన వాళ్ళ కుల సంఘంలో ఉన్న సభ్యుల యొక్క నిష్పత్తి ప్రకారము ఇంకో పద్ధతి వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వాలని మనకి. తర్వాత కుల సంఘం యొక్క ఫంక్షన్ ఎట్లా ఉంటుందంటే
ఇదివరకటి పద్ధతుల్లో కాకుండా కొత్త పద్ధతులు ఉంటాయి. కుల సంఘానికి నిజంగా ఒక ప్రెసిడెంట్ ఫంక్షన్ ఉంటుంది. తర్వాత ఆ కుల సంఘం యొక్క మన ప్రజలు, మన కుల సంఘ ప్రతినిధి, లేకపోతే ఆ కులాన్ని సమర్థించే ఒక పొలిటికల్ పార్టీ కూడా ఏ విధంగా మన మెదులుతారంటే ఏ విధంగా డెవలప్ అవుతారంటే ఆ కుల సంఘంలో ఉన్న వాళ్ళకి మనం ఓటు ఎట్లు వేయాలా, మనం ఎవరికి వేయాలా, తర్వాత ఒక కుల సంఘంలో ఏ విధంగా తమ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలా అనేది ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ వల్ల ఆ సభ్యుడు ఇటు ఒక సామాన్య పౌరుడిగా లేదా కుల సంఘంలో వ్యక్తిగా దానికి అతను ఒక రకమైన ట్రైనింగ్ వస్తుంది. కుల సంఘానికి ఏ విధంగా మన కుల సంఘాలను ఏ విధంగా ప్రవర్తించాలి, తర్వాత ఆ కులానికి సంబంధించిన సమస్యలు ఏంటి, తర్వాత ఇతర కుల సమస్యలు కాకుండా కొంచెం తక్కువ స్థాయిలోనైనా కూడా ఇతర కుల సంఘాలు లేక కుల సంఘంలో సభ్యులకే కాకుండా ఇతర వాళ్ళకు కూడా ఏ విధంగా సహాయపడాలా అనే విధంగా వాళ్ళకి ఒక వ్యక్తి పొలిటికల్ పార్టీని ఎన్నుకొని ఆ పొలిటికల్ పార్టీలో చేరి ఏ విధంగా తనకు ఈ కుల సంఘంలో ఉన్నప్పుడు, సభ్యునిగా ఉన్నప్పుడు, కుల సంఘంలో నాయకుడిగా ఉన్నప్పుడు, కుల సంఘం యొక్క ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, కుల సంఘంలో ఉన్న ట్రెజరర్గా ఉన్నప్పుడు, కుల వస్తువులను మొబిలైజ్ చేసినప్పుడు ఏ విధంగా అతనికి మన అనుభవం వచ్చిందో ఆ అనుభవాన్ని బట్టి మన పొలిటికల్ పార్టీస్లో పార్టీ వ్యవహారాలలో కూడా దానికి పాల్గొని ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని రూపొందించుకొని ఒక నాయకుడు అవుతాడు. అదే అతని నాయకుడు ఆ నాయకుడు సామాన్యంగా సామాన్యంగా పార్టీలో ఉన్నప్పుడు నిజానికి ఒక నాయకుడు చాలా మంది తన యొక్క కులానికే కాకుండా వేరే యొక్క కులానికి కూడా ప్రాధాన్యత ఇస్తాడు. అప్పుడేమైతుందంటే వాళ్ళ కులానికి వాడి ప్రతినిధి అయినప్పుడు, రాజకీయ నాయకుడినప్పుడు అతను ఈ కులస్తులు ఇంతమంది ఉన్నారు, ఆ కులస్తులు అంతమంది ఉన్నారు, కాబట్టి వాళ్ళ యొక్క జనాభా ప్రకారము, వాళ్ళ యొక్క ప్రాధాన్యత ప్రకారము మనము ఈ నాయకుల టికెట్స్ ఇవ్వడం కానీ, మన నాయకులుగా ఎన్నుకోవడం కానీ, తర్వాత మన కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మరియు జిల్లా స్థాయిలో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి ఫస్ట్ మన నాయకత్వంలో ఉన్నప్పుడే ఈ కులాలను బట్టి నిజానికి నాయకత్వం యొక్క ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత కూడా నిజానికి ఆ కులానికి సంబంధించిన సమస్యలన్నింటి అవి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ విధంగా మన లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్ ఉంటుంది. అదేవిధంగా కులం ఉంటుంది కానీ నిజానికి వ్యక్తులందరూ ఒక ఇండివిజువల్సే, వ్యక్తులందరూ హేతుబద్ధమైన మనస్తత్వము, బిహేవియరు, మన ఇంటెలిజెన్స్ కలిగిన వాళ్ళే. కానీ ఇక్కడ ఏంటంటే మన ఈ మార్క్సిస్ట్ అప్రోచ్లో ఉన్నట్టు ఇది సమాజము ఉన్నవాళ్ళు, పేదలు, తర్వాత ధనవంతులు అనే రకమైన డివిజను ఉంటుందని వీళ్ళు ఈ లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్ ఫాలో కారు. దానికి వాళ్ళ దృష్టిలో వాళ్ళు అబ్జర్వ్ చేసేది దాన్ని మన పౌరులందరూ, సమాజంలో పౌరులందరూ మన సమానమైన ఓటు హక్కు కలిగి ఉన్నారు, రాజకీయ సమానత్వం కలిగి ఉన్నారు, అందులో నిజానికి డిఫరెన్సెస్, వైరుధ్యాలు లేవు అనే ఒక భ్రమాంటమా కానీ మన భ్రమ అనకూడదు. కానీ వాళ్ళకి నిజానికి అన్నిటికీ వాళ్ళ యొక్క మన సమస్యలు కూడా అందరికీ ఒకే విధంగా ఉంటాయి, ఒకే సమస్యలు ఉంటాయి, ఒకే విధానంగా పరిష్కార మార్గం కావాలా అనే విధంగా వాళ్ళు భావిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్టీ రామారావు కొన్ని చాలా విషయాల్లో ఈక్వాలిటీ బిఫోర్ లా వచ్చి ప్రతివానికి కానీ అతను పాటించే అంటే ఎన్టీ రామారావు గవర్నమెంట్ పాటించే విధానాలు అందరి మీద సమానంగా ప్రభావం చూపెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనము అతను పాటించిన ఉదాహరణకి ఒక విధానం మనం సెలెక్ట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్. నిజానికి
రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉంటాయి. పెట్రోల్ ధరలు, పెట్రోల్ కొనడం, పెట్రోల్ అమ్మడం అనేది రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉంటాయి. పెట్రోల్ ధరలు తగ్గించుకోవాలి. కానీ పెట్రోలు అందరూ ఒకే రేట్తో కొనడం జరుగుతుందని అది ఎన్టీ రామారావు అంత ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆశించేవాడు, చాలా ముఖ్యుడు, ప్రజల తరఫున అతని యొక్క పరిపాలన కొనసాగించిన వాడు. కానీ అతనికి కూడా నిజానికి ఏం అప్రోచ్ వచ్చిందంటే, పెట్రోల్ అంటే ఈ తక్కువ అంటే తక్కువ, ఎక్కువ అంటే ఎక్కువ. అది కానీ పెట్రోల్ను కొని అన్ని 110 రూపాయలు పెట్టే స్తోమత అందరికీ ఉండదు. ధనవంతులకే ఉంటుంది. వాళ్ళు 110 అయినా 120 అయినా కూడా వాళ్ళు నిజానికి మన కొనడం జరుగుతుంది. కానీ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అతని పూర్తిలో అది మనకి తన యొక్క బైక్ను, తన యొక్క ఆటోను నడుపుకోవడానికి ఎక్కువ డబ్బులు పెట్టి కొనలేడు. అది పెట్రోల్కే డబ్బులు అనిపోతే అతనికి ఆదాయం ఎంత వస్తుంది, ఆదాయం సరిపోతుందా లేదా అనేది చూడదు. అందుకని లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్ పాటించే మన సమాజాలలో చాలా సమస్యలు ఉన్నాయి. మన ఓట్లప్పుడు బాగా పనిచేస్తే రైట్ టు ఈక్వాలిటీ వస్తుంది. రైట్ టు ఓటు ద్వారా ప్రతి వానికి ఒక్కటే ఓటు, 1 vote 1 person. ఓకే, బట్ అట్ ది సేమ్ టైం అవి మన యొక్క పాలసీల మీద ప్రభావం చూపెడుతున్నాయంటే లేదు. ఇంకొక విషయాలు, ఇంకా వేరే విషయాలు నిజానికి సమాజంలోని ముఖ్యంగా మార్కెట్లో ఉన్న యొక్క ధరల మీద, తర్వాత వస్తువుల అమ్మకం మీద, వస్తువుల ధరల మీద, వస్తువుల మార్గం మీద నిజంగా మన ఇది ప్రభావం చూపుతున్నాయి. సో ఆ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి దానికి ఫర్ ఎగ్జాంపుల్ సమాజము ఈ మార్క్సిస్ట్ పద్ధతి ప్రకారం సమాజము వివిధ ఆర్థిక సమూహాలుగా విభజింపబడి ఉంది. డిఫరెంట్ స్ట్రాటా అంటే ఒక వర్గాలు, ఒక మన దాన్ని సింగులర్గా వాడితే ఒక స్ట్రాటమ్. సో అటువంటి స్ట్రాటమ్స్ చాలా ఉంటాయి. పర్టికులర్గా మనం మార్క్సిస్ట్ అప్రోచ్ చూసుకుంటే సమాజంలో క్లాసెస్ ఉంటాయి. ఆ ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఆ సమస్య ఆ స్ట్రాటా వరకే ఉంటుంది, లిమిట్ అయి ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఎకనామిక్ స్ట్రాటా ఉందండి, అప్పర్ క్లాస్. సో అప్పర్ క్లాస్కి నిజమైన ఉన్న సమస్యలు ఈ లోయర్ క్లాస్కి మధ్య రకమైన క్లాసెస్ ఉంటాయి. కాబట్టి మార్క్సిస్ట్ ఏమంటారంటే క్లాస్ ఏ విధంగా డివైడ్ అయింది, తర్వాత క్లాస్ యొక్క సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే విధంగా అది మార్క్సిస్ట్ అప్రోచ్ అంటారు. తర్వాత ఇది లిబరల్ డెమోక్రటిక్ అప్రోచ్. మానవుడు ఇండివిజువల్, మానవుడు రాజకీయంగా సమానస్తుడు, తర్వాత అతనికి ఆర్థిక సమానం అనేది అంత ప్రభావవంతమైనది కాదు, ఇంపార్టెంట్ కాదు అంటారు. కానీ లిబరల్ డెమోక్రాటిక్ రైట్స్ దానికి అట్లా కాదు. మనం అందరూ సమానం, ఆర్థికంగా సమానంగా ఉండి మన రాజకీయంలో సమానం ఉంటే సరిపోదు బాబు. తర్వాత వాళ్ళు రాజకీయంగా, మన ఆర్థికంగా మన చాలా బాధలు అనుభవించే వాళ్ళు, ఆకలి తర్వాత అనారోగ్యం అనుభవించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిజానికి మన స్టేట్ వాళ్ళని కూడా ప్రత్యేకంగా పట్టించుకోవాలి. వాళ్ళకు ప్రత్యేకమైన మన ఏమంటారు పరిష్కారాలు అది చేయాలి. అందుకోసం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాలసీస్ followed by the governments is particularly in our country is providing particularly some food grains at very cheaper level, at subsidized level. For example, చాలా దశాబ్దాల నుంచి మన దేశంలో ఇది ఉంటుంది. ఏంటది? మన రేషన్ ఆఫ్ రైస్ ఆర్ రేషన్ అదర్ ప్రొడక్ట్స్. అంటే సామాన్యంగా కాన్సన్ట్రేషన్ రేషన్ విధంగా ఉంటుంది, కానీ అది పాటిస్తుంది. సో నిజానికి ఇది ఇదివరకు ఆ విధంగా లేకుండా, రాజ్యం యొక్క పాలసీలు ఆ విధంగా లేకుంటాయి. కానీ ఇప్పుడు అనేక కారణాల వల్ల, ఒక రియలైజేషన్ వల్ల అయితే ప్రజల యొక్క సంక్షేమం మనం చేయకుంటే, మన కనీసం చాలా ముఖ్యమైన ఆహార పదార్థం ఏదైతే ఉన్నదో, ఫుడ్ రైస్ ఏదైతే ఉందో కనీసం అబన చేద్దామని దానికి ఖర్చుతో కూడుకున్న పని అయినా కూడా చేస్తుంది.
సో లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్ ఈ విధంగా కొంతవరకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మారిందని చెప్పచ్చు. పూర్తిగా సమస్యలన్నీ మన ఇండిపెండెంట్, స్వేచ్ఛ, తెలివి ఇవన్నీ ఉన్నాయని అతనికే వదిలేయలేకుండా లిబరల్ డెమోక్రాటిక్ అందుకోసమే అటు దీనికి వ్యతిరేకంగా ఆ కాలంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1990 వరకు 1985 వరకు నిజానికి మన ఈ లిబరల్ డెమోక్రాటిక్ కంట్రీలో ఉన్న క్యాపిటలిజం అవన్నీ దానికి ఆ పద్ధతి వ్యతిరేకంగా అక్కడ సమసమాజ సిద్ధాంతాలతో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన 1970లో మనకి సోవియట్ యూనియన్లో కమ్యూనిస్ట్ పార్టీ కింద విప్లవం వచ్చింది. అప్పుడు ఈ సొంత ఆస్తి తర్వాత ప్రతి వ్యక్తి కొన్ని మన తెలివి కల వాళ్ళు ఉంటారు. తర్వాత ఇవన్నీ కాకుండా నిజానికి మన సమాజంలో ఉన్న ఆస్తిపాస్తులను అందరికీ సమానమైన వినియోగ పదార్థంగా ఉండాలని వాళ్ళు భావించారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ప్రాపర్టీ ఓనింగ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ అబాలించేసి వాళ్ళు నిజానికి మన ఆ సమూహాలకి నిజానికి ఆ పారిశ్రామిక రంగంలో మన క్యాపిటలిస్ట్, ఇండస్ట్రియలిస్టు, తర్వాత వ్యవసాయ రంగంలో భూస్వాములు ఉండకుండా వాళ్ళు విప్లవం తీసుకొచ్చి వేరే అయితే ఆ విప్లవానికి అటువంటి విప్లవం మన దేశాల్లో రాకూడదని సామాన్యంగా యూరోపియన్ కంట్రీస్ మరియు ఇండియా కూడా ఏం చేసిందంటే తమ యొక్క పాలసీలలో మార్పులు తీసుకొచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో చూసుకుంటే నిజానికి మన దేశంలో ఇదివరకు సోషలిస్ట్ అని ఉండకపోయింది. ఇది ప్రియంబుల్లో ప్రవేశికలు అయితే దాన్ని ఏమి మార్చారు? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్వ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరిన్ సోషలిస్టిక్ సెక్యులర్ రిపబ్లిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే విధంగా అవి మన మార్పు చేసుకోవడం జరిగిందని. సో సంక్షేమ రాజ్యం అనేది లిబరల్ డెమోక్రాటిక్ పద్ధతిలోనే వ్యవహరిస్తూ లిబరల్ సిద్ధాంతం అనే ఆ సిద్ధాంతానికి అనుగుణ ప్రోగ్రామ్ సృష్టిస్తూ ఈ మన దేశాల్లో విప్లవం రాకుండా ఒక సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేయాలని అది సంక్షేమ రాజ్యంగా మారినాయి. అందువరకే అక్కడ కమ్యూనిస్టుల యొక్క ప్రభావం తగ్గింది. మన దేశంలో కూడా కమ్యూనిస్ట్ యొక్క ప్రభావం తగ్గింది. అందుకొరకే ఏ విధంగానూ ప్రజల యొక్క ఆర్థిక సామాజిక అవసరాలను తీరుస్తూ ఈ పొలిటికల్ పార్టీస్ ప్రవర్తిస్తున్నాయి, తర్వాత పనిచేస్తున్నాయి. కాబట్టి నిజానికి అంటే ఏదైతే కమ్యూనిస్టులు చెప్పారో అదే పద్ధతులు వీళ్ళు అనుసరిస్తూ కమ్యూనిజం అమల్లోకి రాకుండా కమ్యూనిజం అధికారంలో కూడా చేస్తున్నారు. ఇదొక అఫ్కోర్స్ ఇదొక పొలిటికల్ ప్రాసెస్. అంటే నిజానికి మనము పొలిటికల్ డెవలప్మెంట్ పాలిటిక్స్ చదివినప్పుడు నిజానికి ఇట్లా ఎందుకు జరుగుతుంది, కమ్యూనిస్టులు ఎందుకు రాజ్యాధికారంలోకి వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు అంటే నిజానికి కమ్యూనిస్టులు చేసేవన్నీ కమ్యూనిస్ట్ విప్లవం రాకుండా మన ఇతర పార్టీలు నిజానికి చేస్తున్నాయి. ఇతర పార్టీలు ఈ కొత్త పద్ధతులని మన ప్రజల సంక్షేమంగా ఉంటే వాళ్ళు విప్లవానికి పోరు, తర్వాత మార్క్స్ సిద్ధాంతాన్ని నమ్మరు అని నిజంగా ఉద్దేశంతో దానికి చాలా పార్టీలు చాలా ప్రభుత్వాలు మన రాష్ట్రాల మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ అనుసరిస్తున్నాయి. సో మోడర్న్ స్టేట్ ఇన్ ద లిబరల్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఆల్సో నిజానికి అది ఒక మన సంక్షేమ రాజ్యము అని చెప్పవచ్చు. తర్వాత ప్రజాస్వామ్యం మీద వరకు ఉన్నదే ఉంటుంది. ప్రజాస్వామ్యానికి తోడు తర్వాత ప్రతి సొసైటీలో ప్రతి రాజ్యంలో అనేక పార్టీలు అనేక గ్రూపులు రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో వాటి యొక్క అలవెన్స్ ఇస్తూ అవి నడుస్తున్నాయి. దానివల్లనే నిజానికి కానీ అంత మాత్రాన కమ్యూనిజం ఓడిపోయింది అని నిజానికి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్తోనే వాళ్ళ యొక్క ప్రభావంతోనే వాళ్ళ యొక్క భయంతోనే నిజానికి ఈ మన ఇతర పార్టీలు బెదిరుతున్నవి అని చెప్పక తప్పదు.
అంటే వాటి యొక్క కంట్రిబ్యూషన్ ఉంది, వాటి యొక్క కంట్రిబ్యూషన్ ఉంది, వాటిని ఉనికి తర్వాత వాళ్ళ యొక్క అటాక్స్ తర్వాత మారుతాయనే వీళ్ళు వేరే పార్టీలు లిబరల్ డెమోక్రాట్ పార్టీస్ మొదలెడుతున్నాయి. లేకపోతే ఏమైందంటే ప్రజల్లో సమాజంలో ఉండేవాళ్ళు ఈ కొత్త పద్ధతిని అనుసరించకపోతే నిజానికి ఈ కొత్త పద్ధతులు సోషలిస్ట్ పద్ధతులు కమ్యూనిస్ట్ పార్టీలు పాటిస్తాయని భయపడి నిజానికి ఈ సంక్షేమ రాజ్యాన్ని నిజానికి మన ప్రారంభించారు, కొత్త విధానాలు ప్రారంభించారు. ప్రో ఓటర్ ప్రో సిటిజన్ అనే పద్ధతులు పాటించడం ప్రారంభించడం జరిగింది, ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందువలనే నిజానికి ఇంతవరకు మన ఈ వేరే దేశాలలో సోషలిస్ట్ విప్లవం అనేది రాలేదు. వాటి యొక్క ప్రారంభించిన ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో, ఇండియాలో, యూకేలో, ప్రత్యేకంగా యూకేలో పాత పార్లమెంటరీ దేశమైన యూకేలో ఇప్పుడు అది డెమోక్రాటిక్ పార్టీ ఉంటుంది, తర్వాత లిబరల్ పార్టీ. సో లేబర్ పార్టీ తన యొక్క మన సిద్ధాంతాలతో తమ యొక్క ప్రాధాన్యత అతని అధికారంలో లేకున్నా కూడా లేబర్ పార్టీ లేబరర్స్కి తర్వాత ప్రజలకి ఈ విధమైన మన పద్ధతులు అనుసరించి వాళ్ళకు మేలు చేయాలా, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చాలని ఒత్తిడి తీసుకొస్తుంది. అదేవిధంగా దాని అధికారంలోకి వస్తే ప్రో వర్కరు, ప్రో ప్రజెంటు, ప్రో సిటిజన్ యొక్క పద్ధతులు అనుసరించడం జరుగుతుంది. సో అల్టిమేట్గా ఏంటంటే లిబరల్ డెమోక్రాటిక్ పార్టీసు, గ్రూప్స్, తర్వాత ప్రతినిధులు ఈ కమ్యూనిస్ట్ పద్ధతిలో ఇండైరెక్ట్గా ప్రభావితం చేయబడ్డారు. ఇండైరెక్ట్గా వాటికి మన రెస్పాన్స్ ఇచ్చారు. బాబు మీరు అధికారంలోకి రావద్దు, అవి అవన్నీ కాకుండా అవి మేమే చేస్తామనే విధంగా. అందుకొరకే ఈనాడు దేశాలలో, మన దేశంలో కానీ మన ఇతర దేశాల్లో కానీ దానికి సంక్షేమ రాజ్యాన్ని పరిపాలనను అవలంబిస్తూ దానికి అధికారంలో కొనసాగడం జరుగుతుంది. ఆ విధంగా చేయకపోతే ఒక ప్రభుత్వం చేయకపోతే ఇంకొక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. సో మనం చూస్తున్న ఈ తెలుగుదేశం యొక్క ప్రభుత్వాలు ఏ విధంగా ఉచితాలు మన ప్రజల యొక్క వివిధ రకాల అవసరాలను తీరుస్తామని చెప్పి మేనిఫెస్టో రాస్తూ ఆ మేనిఫెస్టో ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క మన మేనిఫెస్టోలో చెప్పిన విధానాలు, చెప్పిన ప్రామిస్ విధంగా మన అమలు చేయడం జరుగుతుంది. ఇది ఈనాటి మన ఆర్థిక పరిస్థితి మనం లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్ కింద వస్తుంది. సో ఇంతటితో ఈ యొక్క లెక్చరింగ్ సమాప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.